పండగ ఉన్నటువంటి సందర్భంలోనే ఏదైనా ఇష్యూ. ఇప్పుడు స్త్రీ శక్తి పథకంలో అద్దె బస్సులు 2419 వాడుతున్నారు. ఈ స్త్రీ శక్తితో బస్సుల నిర్వహణ వ్యయమైతే పెరిగింది. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ నుంచి డబ్బులు వాళ్ళకి రావట్లేదు. దీంతో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఇప్పుడు సమ్మెకి పిలుపునిచ్చినాయి. ఇంతవరకు కూడా అంటే ఇది 11వ తారీఖు నుంచి సమ్మె చేస్తారు, 12వ తారీఖు నుంచి. అంటే కరెక్ట్గా పండగ సందర్భం 12, 13 అంటే 12కి కాదు కానీ 13, 14, 15, 16 ఈ టైంలో ఫుల్ అడౌట్ ఉంటుంది. 12 నుంచినే ఉంటుంది. ఇప్పుడు మహిళలకి ఉచితం అన్నారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి పుట్టిళ్ళకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నటువంటి సందర్భం. అదే సందర్భం లేదా అత్తారిళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ఆడపిల్లలు వీళ్ళందరికీ ఉచితం కాబట్టి వెళ్తూ ఉంటారు. అందులో ఈ పల్లె వెలుగు బస్సుల్లో పల్లె ప్రాంతాలకు సంబంధించిన మహిళలే వెళ్తూ ఉంటారు. వీళ్ళ బిల్లులు రాబట్టుకోవడానికి కరెక్ట్గా ఈ టైంని ఎంచుకున్నారు. ఇప్పుడు సమ్మెకి పిలుపునిచ్చారు. తమకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వకపోతే కనుక సమ్మె చేస్తామని ప్రకటించారు. ఏదైతే ఆర్టీసీ దగ్గర నుంచి స్త్రీశక్తి పథకం ప్రారంభించామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, నేను ఇంతకుముందే చెప్పాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారా లేదా? ఆర్టీసీకి డబ్బులు ఇచ్చేస్తే ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చేస్తుంది. అంటే ఆ సబ్సిడీ ఆర్టీసీ కాదు భరించాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. హామీ ప్రభుత్వం అంటే పార్టీగా ఇచ్చే హామీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి దాని డబ్బులు ఆర్టీసీకి ఇచ్చేయాలి. ఆర్టీసీకి ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు. వాళ్ళకి ఇవ్వలేకపోతే ఆటోమేటిక్ ఏది అద్దె బస్సుల వాళ్ళకి వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు ముందు మిగతా బస్సులు రిపేర్లు ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ఇప్పుడు ఇలాంటి సందర్భం పక్కనేం ప్రత్యేక బస్సులు పెడుతున్నాం 50% ఛార్జీలు అని చెప్తున్నటువంటి సందర్భంలో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు ఆపేయడం అన్నటువంటిది పెద్ద సంచలనం సృష్టిస్తోంది. తద్వారా రాబోయేటటువంటి రోజులలో దీని పరిష్కారానికి ఇమ్మీడియట్గా రంగంలోకి దిగుతారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.